మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే కేజేక్యూ అండ్ నిజంగా ఒక డైరెక్టర్ కానీ యాస్పిరెంట్ ఒక మూవీ ఫీల్డ్లో మాత్రమే ఇది జరుగుతుంటుంది. ఎందుకంటే తన కళలు నిజం చేయడానికి తన జీవితాన్ని ఎందుకంటే మనకు ఒక కేడీ డైరెక్టర్ అండ్ కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ మూవీ డైరెక్టర్ ఎంతో కష్టపడి సినిమా ఎందుకంటే ఒక 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈ మూవీ రావడం జరిగింది. కేడీ తర్వాత తను చేసిన ఈ మూవీ కేజేక్యూ అనేది నిజంగా తను చూడకుండానే ఆ మూవీ రిలీజ్ అవ్వడం ఆగస్టు 7th అంటే ఈరోజు రిలీజ్ అయ్యింది. ఆ మూవీ కోసం తను పడిన కష్టము అసలు మామూలుగా లేదు. కానీ దాన్ని తన యొక్క ఒక విధమైన ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేయడానికి హీరోయిన్స్ కానీ మిగతా డైరెక్టర్స్ కూడా వాళ్ళ వంతు సహాయంగా అసలు ఆ మూవీని బయటపడేసి ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. అలాగే శ్రీకాంత్ ఓదెల కూడా తను ట్రై చేసేవాడు అనేది మాత్రం తీసుకొని వచ్చాడు. నిజంగా కిరణ్ కుమార్ గారు నిజంగా ఈ సినిమా రిలీజ్ కాకుండా చనిపోవడం అనేది చాలా బ్యాడ్ అండ్ తన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ మూవీ అయితే గనక అసలు మూవీ మాత్రము థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే దీక్షిత్ కావచ్చు, అలాగే శశి ఓదెల కావచ్చు, అలాగే యుక్తి అని హీరోయిన్గా ఎందుకంటే కేజేక్యూ అంటే కింగ్ జాక్ అండ్ క్వీన్ అనేది మనకు ఇస్పెటాకు ఇవి పత్తాల్లో గేమ్లో వస్తుంది కదా, అలా ఆ పేర్లతో వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్. ఎందుకంటే వాళ్ళు ఒక స్లమ్ నుంచి కావచ్చు, ఒక లో నుంచి వచ్చేసి ఒక డాన్స్గా అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్గా ఎలా ఎదిగారు, ఆ ఎదిగే క్రమంలో ఎలా వాళ్ళు లైఫ్ను ఎలా డీల్ చేశారు, లాస్ట్కు వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి, ఎందుకంటే గన్ను పట్టుకున్న వాడికి గన్ను చేతులనే పోతారన్నట్టు ఆ మూవీలో చూపించిన విధానం అసలు ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ ఒక మాస్ ఎలిమెంట్స్లో ఫస్ట్ నుంచి మనం కేడీ చూసాము. ఆ కేడీ తర్వాత ఈ మూవీ నిజంగా కిరణ్ గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్గా ఈ మూవీ అయితే జరిగింది. నిజంగా చాలా ఎందుకంటే ఒక విధమైన బాధ అవుతుంది. ఎందుకంటే తన బయట ఆఫ్ ఇండస్ట్రీ పర్సన్గా మనము నిజంగా తన యొక్క డ్రీమ్ను ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు తను చనిపోతే వీళ్ళే ఎందుకంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ తన మూవీని తను చూసుకోకుండా చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. డెఫినెట్గా ఈ మూవీని ఎంకరేజ్ చేయాల్సిన ఎందుకంటే మూవీ కూడా చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్.